చేసుకోమని నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా సంఘమును అయా మా సావాసమును నాయన మెరికను దినదినము వర్ధిల్లింప చేయమని నీకే వందనాలు చెల్లిస్తూ కాపాడి సంరక్షించి ఆ గొప్ప ధన్యతమైన స్థితిలో మమ్మల్ని నిలబెట్టినందుకు నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ మా ప్రియ పిల్లలు చేస్తే ఆరాధన మేము చేస్తున్న ఆరాధనను తండ్రి ప్రేమపూర్వకంగా మీరు అంగీకరించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఆరాధించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఎక్కడున్నవారు అక్కడ ప్రభు సమూహమందు మరి మనందరి సమూహమందు ప్రభు శరీరము, ప్రభు రక్తము ఉంచబడి ఉంది. కాబట్టి ఆ ప్రభు శరీరము, ప్రభు రక్తము నీ యొద్దకు రాకముందే ఎవరికి వారముగా మరి భోజనానికి మన యొక్క హస్తాలను శుద్ధి చేసుకున్న రీతిగా దేవుడు ఇప్పటి వరకు నీతో మాట్లాడాడు. ఆ మాటలను బట్టి ఒక నిమిషము పాటుగా దేవుడు నీకు నాకు మరొక అవకాశం ఇస్తా ఉన్నాడు. ఒక నిమిషము పాటుగా వ్యక్తిగతంగా ఎవరికి వారుగా పరిశీలించుకున్నాం. కాబట్టి మీరు భోజనము చేసినాను, పానము చేసినాను, మరేమి చేసినాను సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులను పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొచ్చును ఎత్తుకొని దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేయడానికి దీన్ని చేయుడి అని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీన్ని చేయుడి అని చెప్పాను. మీరు ఏ రోజున తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడు ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురపరచుడు. కాబట్టి ఎవరునో అయోగ్యముగా ప్రభు యొక్క రొచ్చును తినును లేక ఆయన పాత్రలోని త్రాగును తిని త్రాగువాడు శిక్ష ప్రభు శరీరము గురించి, ప్రభు రక్తము గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగూ చేసి ఆ రుచిని తిని ఆ పాత్రలోని త్రాగవలని ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు శిక్షా విధి కలుగుటకే తెంచు త్రాగుచా ఉన్నారు. ఇందువలన మీలో అనేకులు బలహీనులను, రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. కాబట్టి మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకనే పొందుదము. శరీరం ఒకరికి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృపగల తండ్రి, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, మమ్మల్ని ప్రేమించి రక్షిస్తూ బలపరుస్తూ మరొక సంవత్సరంలో అడుగు పెట్టడానికి కృప చెప్పినందుకు అనుకుంటున్నాను. ప్రభా, మరి తండ్రి, ఇది నీ శరీరం అయా. మరి తండ్రి, గోధుమ పిండి ఏ రీతి స్థితికి సాదృశ్యంగా ఉంది ప్రభా, మరి తండ్రి, గోధుమ రొట్టె తండ్రి అయా నీ శరీరముకు సాదృశ్యముగా ప్రభా, మరి తండ్రి అయా మరి తండ్రి నీ శరీరం ఎవరు కూడా అనాలోచితముగా ప్రభా మరి తండ్రి పాలపప్పు పొందకుండా మీరు కృప చూపండి. ఇది నీ శరీరం అని నమ్మి నీ యందు విశ్వాసం ఉంచి అయా పాలి భాగస్తుల యుడుటకు మీరే కృప చూపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మీకు చేస్తాను పెద్దగా చాచించుదాం. యేసు చావుంది సిలువపై నీ కొరకే నా కొరకే, యేసు చావుంది సిలువపై నీ కొరకే నా కొరకే, నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే, నది వలె యేసు రక్తము
సిలువపై నీ కొరకే నా కొరకే నేడే నీ పాపములో ఒప్పుకో నీ పాప డాగులు తుడచుకో నేడే నీ పాపములో ఒప్పుకో నీ పాప డాగులు తుడచుకో నీ ఆత్మతనముల శక్తి పరచుకో నీ ఆత్మతనముల శక్తి పరచుకో క్రీస్తు యేసు రక్తములో క్రీస్తు యేసు రక్తములో యేసు చావుండే సిలువపై. మంచిది. ప్రభు శరీరము చేతబట్టుకున్న మనమందరము కూడా కలిసి కూర్చున్నాం. రక్తము కొరకు ప్రార్థన చేస్తుంది. మహోన్నతుడా, కృపగల తండ్రి, జీవము గల దేవా, నీ మహాకృపను బట్టి నీ పొందనను చెల్లిస్తూ బ్రతిమలాడుకుంటున్నాను. పాపులమైన మా కొరకు తండ్రి ఈ లోకములోనికి వచ్చి ప్రభువా పరిశుద్ధులుగా మమ్మల్ని అందరినీ మార్చడానికి తండ్రి మీరు ఎంచుకున్న ఈ మార్గమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నీ మార్గములో మేమందరము నడుచుటకు అయా మీరు చూపిన ఈ కృపను బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ దినము తండ్రి మా ఎదుట ద్రాక్షారసం ఉంటుండగా మీరిచ్చిన అధికారమును బట్టి తండ్రి నీ సురక్తముగా మారుస్తున్నాం. ద్రాక్షారసము ఏ విధముగానైతే తండ్రి తన రసము బయటికి లేవదో ప్రభువా, భూమికి ఆకాశానికి మధ్యలో ఒక శాపగ్రస్తమైన మరణము పాపులమైన మా కొరకు దేవా అయా చివరి రక్తపు పొట్టు వరకు దేవా మా కొరకు కార్చిన దేవానికి స్తోత్రం అయా. మరి తండ్రి మీరు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి నీ సురక్తముగా మారుస్తుంది. ఎవరు కూడా అనాలోచితలు సేవించకుండానట్లు కృపచుకోవాలి. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నీ రక్తము పంపిణీ జరగనేయించుగా మీ కాపుదలాన్ని సన్నిధి వెండి అనుగ్రహింపు చేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నిష్కలంక పరిశుద్ధులతో వేదం నేను నిష్కలంక పరిశుద్ధులతో వేదం నేను బంగారు వీధులలో తెగేదను బంగారు వీధులలో తెగేదను ప్రియ యేసు రాజును నే చూచిన చాలు మాలో నేనాయనతో ఉంటే చాలు ప్రియ యేసు రాజును నే చూచిన చాలు మాలో నేనాయనతో ఉంటే చాలు మున్న మా కూటంపైన తలను చూచి పెట్టి ఆనందించు మున్న మా కూటంపైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు కుర్రాతో కొట్టబడిన వీపు చూసి కుర్రాతో కొట్టబడిన వీపు చూసి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్ ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదన్ ప్రియ యేసు రాజును నే చూచిన చాలు మహిమలోనే ఆయనతో ఉంటే చాలు ప్రియ యేసు రాజును నే చూచిన చాలు మహిమలోనే ఆయనతో ఉంటే చాలు
దూతలు వీణాలను మీటున్నప్పుడు ప్రభు శరీరం ధ్వనులు రానున్నప్పుడు బాలకాలు వీణాలను గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు హల్లెలూయా పాటలు పాడుచున్నా హల్లెలూయా పాటలు పాడుచున్నా ప్రియ యేసుతోను నేను ఉల్లాసితును. మంచిది. మిగిలి ఉన్న శరీరం కొరకు రక్తం కొరకు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుల కృపగల తండ్రి, జీవము గల దేవా, నీ పాదలకు వందనాలు. అయా, మమ్మల్ని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాను ప్రార్థిస్తూ వెళ్ళిపోవచ్చు. అయా మరి తండ్రి, మిగిలి ఉన్న శరీరము రక్తమును నీ చేతులు పెడుతూ అయా సంఘము సమావేశాన్ని కూడా నీ చేతులు కప్పగిస్తున్నాను. ఎక్కడో ప్రభా మరి తండ్రి మార్మల్సి పొందక బాప్తిసం తీసుకోలేము అనేకులు వచ్చిన వారికి మీ మార్మల్స్ రక్షణ మీ సంవత్సరంలోనైనా మీరు అనుగ్రహించేయండి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మిగులు ఉన్న శరీరమును రక్తమును చేతులకు సమర్పిస్తూ యేసు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి. అందరూ లేచి నిలబడి ప్రభుత్వం తీసుకొస్తున్నారు. ఈ కాంతాన్ని అప్పగిస్తూ మన భూమికి తీసుకొస్తున్నాము. హల్లెలూయా. పాటల సీట్లలో పాటలు 50వ పాట. ధన్యులమయ్యా మేము ధన్యులు యేసును మేము కలిపినందున. ధన్యులమయ్యా మేము ఈ ధరలో యేసును మేము కలిగినందున. ధన్యులమయ్యా మేము ఈ ధరలో పాపాలు క్షమించబడినందున. శాపము నుండి విడుదల పొందినందున. పాపాలు క్షమించబడినందున. శాపము నుండి విడుదల పొందినందున. ఎవరు పొందనిది పొందినందున. ఎవరు పొందనిది పొందినందున. ధన్యులమయ్యా మేము ఈ ధరలో యేసును మేము కలిగినందున. ధన్యులమయ్యా మేము ఈ ధరలో ఎప్పుడు సంతోషం కలుగుతున్నది. ఆనందానికి కొలువే ఉన్నది. ఎప్పుడు సంతోషం కలుగుతున్నది. ఆనందానికి కొలువే ఉన్నది. లోకమే మమ్ము చూసి వణుకుచున్నది. లోకమే మమ్ము చూసి వణుకుచున్నది. ధన్యులం అందుకే ధన్యులం. ధన్యులమయ్యా మేము ఈ ధరలో యేసును మేము కలిగినందున. ధన్యులమయ్యా మేము ఈ ధరలో ఈ జీవిత కాలమే బ్రతుకుతానని. మరణమైన తరువాతే అసలు బ్రతుకని. ఈ జీవిత కాలమే బ్రతుకుతానని. మరణమైన తరువాతే అసలు బ్రతుకని. నిరీక్షణ కలిగి ధరలో బ్రతుకుచుంటిని. నిరీక్షణ కలిగి ధరలో బ్రతుకుచుంటిని. ధన్యులం అందుకే ధన్యులం. ధన్యులమయ్యా మేము ఈ ధరలో యేసును మేము కలిగినందున.
హల్లెలూయా. కూర్చున్నాం. కానుకల నిమిత్తము ప్రార్థన చేసుకున్నాం. రామగారి కుమారుడు ముందుకు వచ్చి మరి కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తారు. తదుపరి సంఘ ప్రకటనలు రామగారి కుమారుడు గారు సిద్ధపడి ఉన్నారు. ఎత్తబడిన కానుకల కొరకు ఎవరు రైస్ బ్యాగ్ తీసుకొచ్చి ఉన్నారు. రైస్ గురించి కూడా ప్రార్థన చేయాలి. దేవక రైస్ బ్యాగ్ ఇచ్చినారంటే వారికి పరిశుద్ధుడా పరమ తండ్రి సర్వోన్నతుడా మహోన్నతుడా యేసురాజా మీ పరిశుద్ధ పాదాలకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి నాయన మరి మీ బిడ్డలు తండ్రి ప్రభా ప్రేమతో తీసుకొచ్చిన ప్రభా కానుకలను స్వీకరించుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారికి ప్రతిఫలాన్ని దయచేయండి ప్రభా. ఆకాశ వాక్యలు నింపండి తండ్రి ప్రభా. ప్రతి కుటుంబంలో సమృద్ధి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరిజ పరిశుద్ధుడా అంచెలంచెలు ఎదిగే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి తండ్రి నాయన దేవాలయాన్ని తీసుకొచ్చిన తండ్రి ప్రభావ మరి వారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యేసయ్య అఖ్యారులు ప్రభువా తీర్చమని ప్రార్థన చేస్తున్నాం మిమ్మల్ని నామంలో తండ్రి ప్రభువా. మరి గిన్నెడు మంచినీళ్ళు ఇస్తే ప్రభువా మరి వాళ్ళ ప్రతిఫలం హోదాలో దేవాలి ప్రభావ. అలాగే తండ్రి ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తూ నజరేయుడు ప్రియ కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. మరి అదేవిధంగా చిన్నపిల్లలు ఎవరున్నా కూడా మరి కింద సండే స్కూల్ వస్తుంది కాబట్టి మరి ఎవరు కూడా బాలకల్లా ఇక్కడ ఎవరు కూడా కనపడద్దు. మంచి సండే స్కూల్కి వెళ్ళండి. మీకు చక్కటి స్టోరీస్ తెలియజేస్తూ ఉంటారు. మరి వాళ్ళని పంపించాలని మరి తల్లిదండ్రులు కూడా సహకరించాలి. సంఘ ప్రకటనలు మనం విందాం. ప్రభు పేరుతో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మన ఆదివారం ఆరాధన కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1 గంటలకు వస్తుంది. ఈ రోజు నుంచి ప్రతి ఆదివారము మన చర్చిలో భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. 12 గంటలకి ముగించాలనుకున్నాం కానీ అది 12:30 అయింది. లాస్ట్ 1కి వచ్చింది. అందుకోసమే మరి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. గడిచిన క్రిస్మస్ మాసంలో డిసెంబర్ మాసంలో 4-5 బియ్యం బస్తాలు వచ్చినాయి. ఈ నెలలో కూడా పోయిన వారం దేవక శ్రీపాదాని దేవక బియ్యం బస్తా తీసుకొచ్చింది. కాబట్టి ఈ బియ్యం ఉన్నాయి కాబట్టి ఇవి వచ్చేదాకా కూడా మనం ప్రతి ఆదివారం భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీకు ప్రేరేపించిన వారు కూరగాయలు స్పాన్సర్ చేస్తే మంచిది. తర్వాత ఈ మంగళవారం రోజు రామిళ్ళ జంపయ్య శోభ వాళ్ళ కుమార్తె నిరీక్షణకు ఓడి ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. నూతన వస్త్ర అలంకరణ ఇది మాతా శిశు హాస్పిటల్ పక్కన ఏసీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎల్లుండి మంగళవారం రోజు 13వ తారీఖు రోజు. కాబట్టి దీనికి అందరినీ వారు ప్రేమతో ఆహ్వానించినారు. ఈ యొక్క కార్యక్రమం కూడా దేవుడి మహిమకరంగా జరిగించే విధంగా మీరు ప్రార్థన చేయాలని పాల్గొనాలని కోరుతూ ఉన్నాను. యథావిధిగా సోమవారం స్త్రీల కోరిక గృహాలలో, శుక్రవారం చర్చి స్త్రీల కోరికలు జరుగుతూ ఉంటాయి. ప్రార్థనకి పాల్గొనండి. థ్యాంక్ యూ. మంచిది. ప్రార్థన చేసుకుందాం. మరి ప్రార్థనలకు వెళ్ళక ముందు ఎవరైనా స్పెషల్గా పాట పాడడం ఎవరైనా ఉన్నారా? స్పెషల్ సాంగ్ అవకాశం ఉంది. ఓకే. అందరికీ ప్రైస్తవ ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయవీరుడా ఆపత్కాలమందున సర్వలోకమందున దీనజనాని దీపముగా వెలుగుచున్నవాడా లోకరక్షకుడా ఆనందించుని
మంచిది. మరొక మాట ప్రార్థన చేసుకొని మనం ముందుకు కొనసాగుదాం. మహోన్నతుడా, కృపగల తండ్రి, జీవము గల దేవా, నీ మహాకృపను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ వేడుకొంచున్నాను తండ్రి. నీకు వందనాలు. మరి తండ్రి పాడిన పాచని బట్టి మరి తండ్రి
చేయబడిన ప్రకటనను బట్టి నీకు వందనాలు ప్రభా. మరి తండ్రి, ఎవరెవరైతే ప్రభా నైనా నీకు సహకారంగా ఉంచున్నారో ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. సహకారంగా లేని కుటుంబాలను కూడా ఆశీర్వాదకరంగా మీరు మలచమని ప్రార్థిస్తూ బ్రతిమలాడుకుంటున్నాను. ఇంకా తండ్రి నీకు వందనాలు. మరి తండ్రి నీకు వందనాలు. పాడిన బిడ్డను కూడా మీ ఆత్మలో తీసుకోండి ప్రభా. మరి తండ్రి నాయన నీకు స్తోత్రాలు. నూతన వస్త్ర అలంకారము ప్రభా. మరి తండ్రి నాయన అది జరుగు కార్యక్రమం అంతట్లో నీ తోడు, నీ కాపుదల, నీ సన్నిధి మీరు అనుగ్రహింప చేయమని ప్రార్థిస్తూ బ్రతిమలాడుకుంటున్నా అయా. మరి తండ్రి ఆ అంతట్లో, ఆ కార్యక్రమం అంతట్లో నీ కన్ను దృష్టి, నీ కాపుదల మీరు అనుగ్రహింప చేయమని వేడుకుంటున్నాను. ఈ దినము తండ్రి నిన్ను ప్రేమించి మరి తీసుకొచ్చి ఇచ్చిన కానుకలు ప్రతి బియ్యపు గింజను కూడా నీ ఆధీనంలో తీసుకొని ప్రతి వస్తువును కూడా మీరు దీవించమని ప్రభా. మరి సంవత్సరంలో తండ్రి మరి నాయన ప్రతి ఆదివారము ప్రభా మరి తండ్రి మా సంఘ కమిటీ నాయకులు తీసుకున్న తీర్మానాన్ని బట్టి నీకు వందనాలు. వచ్చిన ప్రతి వారికి మరి ఆత్మీయమైన ఆహారంతో పాటు శారీరకమైనటువంటి ఆహారాన్ని కూడా పెట్టడానికి సిద్ధపడి ఉన్నారు. వారికి సంఘం అందరూ కూడా సహకరించినట్లుగా మీరే కృప చూపమని దేవుడను అల్పుడనైన నన్ను నీ సర్వసాన్ని మరుగుపరిచి అయా కొద్ది నిమిషాలు నీ మాటలు అయా మరి బోధించడానికి నీ సామర్థ్యము, నీ శక్తిని నాకు అనుగ్రహింప చేయమని వినగల చెవులను, గ్రహించగల హృదయము ప్రతి వారికి మీరు అనుగ్రహింప చేయమని నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడాలి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామములో మరి మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. దేవాతి దేవుడు మరి గొప్ప అవకాశాన్ని, గొప్ప తరుణాన్ని దేవుడు మనకి ఇచ్చున్నాడు. అందరూ బట్టి మరి దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు ఒక దినమున ఒక ఉపమానాన్ని చెప్తా ఉన్నాడు. ఆ ఉపమానం ఏంటిది అంటే మనం ఆలోచించగలిగితే మారుమనసుకు తగిన ఫలము దాన్ని ఉద్దేశించి దేవుడు ఒక ఉపమానాన్ని చెప్తా ఉన్నాడు. ఆ ఉపమానాన్ని మనం ఆలోచన చేద్దాం ప్రియమైన దేవుని పిల్లారా. మరి లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఈ ఉపమానము చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెనుక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. చాలు. యేసుక్రీస్తు ప్రభు దేవాతి దేవుడు ఒక ఉపమానాన్ని మనకు అక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. ఆ ఉపమానం ఏంటిదని మనం ఆలోచించగలిగితే అక్కడ దేవుడు అంటా ఉన్నాడు. ఏమని అంటే, ప్రియమైన దేవుని పిల్లలమైన మనము, ఒక మనుష్యుడు ఒక ద్రాక్ష తోటను పెట్టుకున్నాడు. ఆ ద్రాక్ష తోటలో అందులో ఒక అంజూరపు చెట్టును పెట్టాడు. ఆ అంజూరపు చెట్టును పెట్టాడట. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను ప్రేమైన, ఒక గులాబీ చెట్టును ఎందుకు పెడతాం? గులాబీ పువ్వు వేయడానికి పెడతాం కదా. ఒక జామ చెట్టు, జామకాయలు కాయాలి, చక్కగా తినాలి అని పెట్టుకుంటాం. ఒక మామిడి చెట్టు, మామిడి ఫలాలు ఉంటాయి. ఈ ద్రాక్ష తోట మాలి, ఆ ద్రాక్ష తోట యజమాని ద్రాక్ష పనులు వేయాలని ద్రాక్ష తోట పెట్టుకున్నాడు. అది చక్కగా ఫలిస్తూ ఉంది. అదే విధముగా అందులో ఒక అంజూరపు చెట్టును పెట్టాడు. ఆ అంజూరపు చెట్టును పెడితే మరి అన్ని విధాలుగా అన్ని చెట్లు ఫలిస్తున్నాయి. ఆ తోటలో ఉన్న ప్రతి చెట్టు కూడా ఫలిస్తుంది. మనం చూసినట్లుగా ఒక గులాబీ చెట్టు పెడితే గులాబీ పువ్వు పూస్తుంది, అంటే దాని పని అది చేస్తూ ఉంది. ఒక జామ చెట్టు, జామకాయలు కాయడానికి జామ చెట్టును పెట్టుకున్నాం, అది జామ ఫలాలను ఇస్తూ ఉంది.
ఒక మామిడి చెట్టు కానీ నిమ్మ చెట్టు కానీ మనం దాన్ని చూసినప్పుడు దాని ఫలాలు వస్తూ ఉన్నాయి. అది మనం చూస్తున్నాం, దానికి మనమే సాక్షులమై ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ దేవుడు అదే అంజూరపు చెట్టును 3 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాడట. 3 సంవత్సరాల నుంచి ఆ అంజూరపు చెట్టును చూస్తూ ఉన్నాడట. దాని దగ్గరికి వస్తూ అది చూడడానికి చక్కగా కనబడుతూ ఉంది. నిండు ఆకులు వేసుకొని అంటే చక్కగా, మీకు ఉదాహరణ ఏంటంటే నాతిర, వైట్ అండ్ వైట్ వేసుకొని నిలబడ్డారు కదా, నాతిర పరిశుద్ధుడిగా కొంచెం చక్కగా కనబడుతూ ఉన్నాను నాలాగా. అయితే ఆ అంజూరపు చెట్టు కూడా అదే విధముగా చక్కగా కనబడుతూ ఉంది. ఆ ద్రాక్ష తోటలో ఇది ఒక అంజూరపు చెట్టును పెట్టుకున్నాము, అది చక్కగా కనబడుతూ ఉంది. దాని దగ్గరికి 3 ఏళ్ళ నుంచి కూడా వెళ్ళి దాని పండ్లు వెతుకుతా ఉన్నారు. కానీ ఏ పండ్లు కూడా దానికి దొరుకుతలేవు. చూడండి ఒకసారి 7వ వచనం చదవండి. గనుక అతడు ఇదిగో 3 ఏళ్ళ నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు 3 ఏళ్ళ నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. ప్రియమైన దేవుని పిల్లలు, ఇక్కడ చూడండి, దేవుడు ఈరోజు ఎవరికి దక్కలేనటువంటి ఒక గొప్ప ధన్యతను దేవుడు మనకు అనుగ్రహింపచేస్తున్నాడు కదా. అంటే ఈ అంజూరపు చెట్టును కూడా క్షమిస్తూ, దాన్ని చూస్తూ, పరిశీలన చేస్తూ, దాని విషయమై అన్ని విధాలుగా చూస్తూ వస్తూ ఉన్నాడు. అలా వస్తున్నటువంటి సమయంలో ఒక దినము ఆ తోట యజమానికి బాధేసింది, కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన అక్కడికి వచ్చి అంటా ఉన్నాడు. దాన్ని చూడగానే ఎలాంటి ఫలాలు లేకపోయేసరికి కోపం వచ్చి అంటా ఉన్నాడు, ఇదిగో నేను 3 సంవత్సరాల నుంచి దీని దగ్గరికి నేను వస్తా ఉన్నాను, ఈ చెట్టు దగ్గరికి, దీనిలో ఫలాలేం కనబడట్లేదు. అయ్యా, దీన్ని నరికివేయి. దీనివల్ల ఈ భూమి దాని సారము వ్యర్థమైపోతా ఉంది కదా. భూమి ఎంత సారాన్ని ఇస్తే అది ఫలించడానికి, అది ఎంతటి బలాన్ని భూమి ఇస్తేనే కదా అది ఫలించగలుగుతుంది. దాని ప్లేస్లో దాన్ని తీసేసి దాని ప్లేస్లో మరొక చెట్టు పెట్టినా కూడా అది అభివృద్ధిలోనికి వస్తుంది, చక్కటి ఫలాలు ఇస్తుంది కదా అని ఆ తోటమాలితో తోట యజమాని మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ అంజూరపు చెట్టు వలె ఈరోజు నీ బ్రతుకు నా బ్రతుకు ఉన్నదేమో జ్ఞాపకం చేసుకోండి ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా కాపాడుతూ మరొక సంవత్సరంలో అడుగు పెట్టడానికి కృప చూపాడు అంటే దాని ఉద్దేశము ఏమై ఉన్నది అనేది మనం ఆలోచించాలి. ఎందుకు మనం ఆలోచించగలగాలి అంటే, ప్రియమైన దేవుడా, భూమి మీద నాటినటువంటి చెట్టునే దేవుడు ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడే. ఆయన హస్తాలతో నిర్మించబడ్డా మనం, ఆయన చేతులతో నరుని చేతులు రండి అంటే చూడండి, అక్కడ బహువచనం పలికాడు దేవుడు. అంటే తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసే ఒక నరుని తయారు చేశారు. వారి హస్తాలతో దేవుని యొక్క జీవాత్మను నరుడిలో ఊదగా నరుడు జీవాత్మాయరు అని ఆది కాండములో మనకు కనబడుతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లగా, ఆ తోటలో ఉన్నటువంటి ఆ యజమాని ఆ తోటమాలితో చెప్తా ఉన్నాడు, అయ్యా, నేను 3 సంవత్సరాల నుంచి దాని దగ్గరకు వస్తున్నాను, దానిలో ఫలాలు నాకు అనిపించట్లేదు, దాన్ని తీసి అంటే చూడండి ప్రియమైన దేవుడా, ఈరోజు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుతో అంటున్నాడేమో, అది ఫలిస్తలేదయ్యా, ఆ మనుష్యుడు ఫలిస్తలేడు, ఆ మనుష్యుడు తీసేయి అంటే చూడండి ప్రియమైన దేవుడా. అంటే
తీసివేయి, ఆ మనుషుని తీసివేయి, లేకపోతే దాన్ని తీసివేయి అనగానే ప్రియమైన దేవుడా పూర్తిగా తీసేసి చంపివేయడం అనేది కాదు దాని ఉద్దేశం. నీ అంతరాత్మలో దేవుడి యొక్క మాటలు పనిచేయాలి అంటే ప్రియమైన దేవుడా అంటే ఆ రాతి యొక్క హృదయాన్ని దేవుడు తీసివేయమని దేవుడు మాట్లాడతాడు. దీన్ని ఏ రకంగా ఆత్మీయంగా కూడా మనం ఆలోచన చేయవచ్చు. లేదయ్యా శారీరకంగా ఆలోచించాలనుకుంటే తీసే దేవుడు అంటున్నాడేమో, నిజంగానే తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుతో అంటున్నాడేమో, మనందరికీ మంచి కాపరి కదా, ఆ కాపరితో తండ్రి మాట్లాడుతూ ఉన్నాడేమో, అయ్యా ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు అయింది, ఆలోచించండి ఎన్ని సంవత్సరాలైంది మన జీవితము. ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించండి. మన క్రైస్తవ జీవితం ఎన్నేమైంది? చాలామంది చెప్పుకున్నా ఉంటారు కదా, నేను సీనియర్, నేను ఎన్ని సంవత్సరాలైంది, 30 సంవత్సరాలైంది, 25 సంవత్సరాలైంది చెప్పుకుంటాం కదా. బై బర్త్ నేను క్రిస్టియన్ చెప్పుకుంటారు కదా, తప్పని నేను అనట్లేదండి. కానీ దేవుడు అంటున్నాడు 20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది, 5 సంవత్సరాలు అయింది, 15 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, చివరికి ఈ సంవత్సరంలో వచ్చిన వారు కూడా దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, తప్పేం కాదు చెప్పుకోవడంలో. కానీ దేవుడు ఇక్కడ అంటా ఉన్నాడు, 3 ఏళ్ల నుంచి నేను వెతక వస్తున్నాను, దానిలో ఫలాలు కనబడతలేవు, ఆత్మీయమైన స్థితి దానిలో ఏమాత్రము కూడా కనబడతలేదు, దాన్ని తీసివేయి. దేవుడు అంటా ఉన్నాడు. ప్రియమైన దేవుడి పిల్లలమైన మనము ఇంత మంచి వాళ్ళకు ఇంత చక్కటి వాక్యాన్ని ప్రతి వారం బోధిస్తున్నాం, ప్రతి వారం నీళ్లు పెడుతున్నాం, ప్రతి వారం ఎరువులు వేస్తూ ఉన్నాం, ప్రతిదినము వేస్తూ ఉన్నాం, అది ఫలిస్తలేదయ్యా, ఏం చేస్తున్నావు అని అడుగుతా ఉన్నాడు దేవుడు. ఆ తోట మానితో అంటా ఉన్నాడు దేవుడు, దాన్ని తీసేయి, ఆ నుంచి దాన్ని తీసేయి, ఇంకొక మొక్క తీసుకొచ్చి అక్కడ పెట్టు, అదైనా ఫలిస్తుంది కదా. దాని బలం ఎందుకు వృధా పోతుంది? ఆ భూమి యొక్క బలాన్ని ఎందుకు, దాని సారం ఎందుకు ఊరికే మోడిస్తున్నాం? దేవుడు ఆ తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుతో అంటుండగా ప్రేమైన దేవుడుగా ఇక్కడ దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మాట మీరు చూడండి, ఆయన ఏమంటున్నాడు అక్కడ చూడండి 8వ వచనంలో, అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు. హల్లెలూయా. ఈరోజు ఈ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము అంటే దేవుని ఆశ ప్రణాళిక మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. దేవుడు ఇక్కడ అంటా ఉన్నాడు, దేవుడు ఎప్పుడో తీసేయమనవచ్చు మన జీవితాలను, ఇంకేం నేను చూస్తావా తోట వాళ్ళు తీసేయడాన్ని. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు ఆ యేసు ప్రభు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా ఇంకొక సంవత్సరం చూడు, ఈ యొక్క సంవత్సరం నేను బాగా చేస్తానయ్యా, నా వంతు కృషి నేను చేస్తానయ్యా, నేను దాని చుట్టూ చక్కగా త్రమ్ముతానయ్యా, ఈ సంవత్సరం అంతా కూడా అయ్యా ఎరువులు వేస్తానయ్యా, ఇంకా బాగా ఎరువులు వేస్తానయ్యా, నేను ఇంకా దాన్ని నచ్చేస్తానయ్యా, నేను చక్కగా నీళ్లు కడతానయ్యా, దానికి ఏదైతే అవసరం ఉందో ఆ ఔషధాన్ని కూడా నేను తీసుకొచ్చి దానికి పెడతానయ్యా. ఈ ఒక్క సంవత్సరం చూడు, దేవుడు ఈరోజు నీవు నేను ఇలా ఒక సంవత్సరం తరబడి సంవత్సరాలు దాటుకుంటూ వస్తున్నాము అంటే దేవుడు తన తండ్రి అయిన దేవుడితో ఎంత మొరపెడితే ఇన్ని సంవత్సరాలు దాటుకుంటూ రాగలుగుతున్నాం. ఎందుకు మరి యేసు ప్రభుకి ఎందుకు అంతగాను అని కనుక మనం ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని పిల్లరా, కలిసి చేశారు. తండ్రి అంటున్నాడు, కుమారుడు వింటున్నాడు, కుమారుడు వినడమే కాదు ప్రాధేయపడతా ఉన్నాడు. ఎందుకంటే ప్రాణం పెంచున్నాడు కదా ప్రియమైన, చివరి రక్తం పొట్టు వరకు కార్చాడు కదా. అయ్యా నేను ప్రాణం పెంచాను కదా, ఇంకొక సంవత్సరం చూడు,
ఈ సంవత్సరంలో ఏది కావాలంటే అది నేను తీసుకొచ్చి పడతాను. ఒక సంవత్సరం నాకు సమయంలో ప్రాణం ఇచ్చినాడు కాబట్టి, ఆ ప్రాణం విలువ తెలుసు కాబట్టి మనిషి మారుతాడనేటువంటి ఒక ఆశతోనే దేవుడు మరొక సంవత్సరంలో మనకు అనుమతినిచ్చాడు. ప్రేమ మరి ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించగలిగితే ప్రతి ఒక్కరు కూడా మారుమనసు పొందాలనేది దాని ఉద్దేశమై ఉన్నది. మారుమనసు గురించే ఈ ఉపమానాన్ని చెప్తా ఉన్నాడు. మనం మొదటి నుంచి దీన్ని మనం చదువుకుంటూ ధ్యానించుకుంటూ కనుక మనం వస్తూ ఉంటే దాని ఉద్దేశము, దాని భావాజాలము మారుమనసుకు తగిన ఫలాలు ఫలించుడి అంటున్నాడు. బాప్తిస్మం ఇచ్చు యోహాను అక్కడ బాప్తిస్మాలు ఇచ్చుకుంటూ అక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ బాప్తిస్మం అనే అనేకులు గుంపులు కూడి వస్తూ ఉన్నారు. గుంపులు కూడుతూ వస్తూ ఉంటే ఆ యోహాను యొక్క మాట అక్కడ సెలవిస్తూ ఉన్నాడు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించుడి. చూడండి, బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన మారిపోయేవనే భ్రమలో ఉండిపోతారేమో అని చెప్పి ఆ యోహాను గారు అంటా ఉన్నారు. అక్కడ బాప్తిస్మం ఇస్తూ, అయ్యా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించుడి. బాప్తిస్మం అనేది ఊరికేనే కాదు, మీరు మారాలి, మీ హృదయాలు మార్చబడాలి. అన్ని సంవత్సరాలు గతించాయి కదా, ఈ సంవత్సరంలో కూడా ఏట్లో ఒక అడుగు పెట్టేస్తాం, గడిచిపోతుందనే ఆలోచన మనలోనికి వస్తా ఉందేమో. దేవుడు అంటున్నాడు, ప్రియ సహోదరి సహోదరుడా, తండ్రి అయిన దేవుడు తీసేయమంటున్నాడు. ప్రాణం పెట్టిన దేవుడు ఆకులాడుతున్నాడు నీ కొరకు నా కొరకు. అయ్యా తీసేస్తే ఎట్లనయ్యా, తీసేస్తే ఎట్లా? ఇంకొక సంవత్సరం చూస్తాను, ఇంకొక సంవత్సరం నాకు సమయమే, ఈ సంవత్సరంలో నేను చక్కగా చేస్తానయ్యా, నేను నా వంతు కృషి నేను చేస్తూ ఉంటాను. మారకపోతే గట్ట అయ్యా అప్పుడు మీరన్నట్టుగా చేద్దాం. అంటే ప్రియమైన దేవుడా, ఈరోజు మన పరిస్థితులను కనుక మనం ఆలోచించగలిగితే, ప్రియమైన దేవుని పిల్లలమైన మనము, దేవుడు ఈరోజు మన ఫలాలు ఏవి అని మనల్ని అడుగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది కదా. ఈరోజు ఇన్ని సంవత్సరాలు అని చెప్పుకుంటున్నాం, అంతే, అక్కడే ఆగిపోతుంది మన స్థితి. మన ఆత్మీయమైన జీవితము అక్కడితోనే దాన్ని అంటగట్టేస్తున్నాం దాన్ని. కానీ దాని ఫలాలు కావాలని దేవుడు అడుగుతా ఉన్నాడు. దేవుడు మరొక సంవత్సరాన్ని అదనంగా నీ కొరకు నా కొరకు ఇచ్చి ఉన్నాడు. ప్రేమ, ఈ సంవత్సరంలోనైనా మనము ఫలించకపోతే, ఈ సంవత్సరంలోనైనా మనము ఫలించకపోతే, చూడండి ప్రేమ, ఒకప్పుడు పాపానికి మనము పాపము చేత పట్టబడి పాపము చేత నిత్య అగ్నిగుండంలోనికి వెళ్ళవలసిన మన బ్రతుకులను ఆయన లోకానికి వచ్చి తన ప్రాణాన్ని ఫలంగా పెట్టి ఆ నిత్యమైనటువంటి అగ్నిగుండంలోనికి వెళ్ళకుండా ఆపి కాపాడి ఇన్ని సంవత్సరాలు ఆయన కాపాడుతూ వస్తూ ఉన్నాడు. మరొక సంవత్సరాన్ని కూడా దేవుడు దయాకరంగా మనకి ఇస్తా ఉన్నాడు. కనీసం ఈ సంవత్సరంలోనైనా మన ఫలాలను దేవుడు చూడాలని ఆశపడతా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇవి మరి చూడండి, ఈ సంవత్సరంలో నా జీవితంలో మారు మనసైనా ఉందంటారా? ఆలోచించండి ఒకసారి. ఎవరికి వారముగా మనం ఆలోచించాలి. ప్రియమైన దేవుడు, దేవుడు తన కుమారుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుడు తీసేయమన్నప్పుడు కుమారుడైనటువంటి దేవుడు అడుక్కుంటున్నాడు, అయ్యా ఇంకొక సంవత్సరం నాకు నా పిల్లలు కదా, నేను రక్తం కాల్చాను కదయ్యా, నా రక్తంలో నేను కడిగానయ్యా, ఇంకొక సంవత్సరం నాకు దానికి కావలసిన ఎరువులన్నీ కూడా నేను వేస్తాను, దానికి ఏదైతే అవసరత ఉందో అవన్నీ నేను అన్నీ వేస్తానయ్యా, ఇంకొక సంవత్సరం నాకు అవకాశం అని ఈ సంవత్సరంలోనికి అడుగుపెట్టక ముందు ఆ దేవాది దేవుడు నీ గురించి నా గురించి ఎన్ని విజ్ఞాపనలు చేస్తే ఈ సంవత్సరంలో దేవుడు మనకు అనుమతించాడు. ఏదో కొత్త సంవత్సరం వచ్చేసింది, వెళ్ళిపోతున్నాం, దాటిపోతున్నాం అని కాదండి. ఒక సంవత్సరంలో నీ గురించి, ఒక సంవత్సరంలో ఈ సంవత్సరం దేవుడు ఇచ్చాడు కదా, దేవుడి కొరకు నేను ఎత్తు నిలబడాలి. దేవుడు అంటున్నాడు,
ఆ ప్రాణం పెంచినటువంటి ఆ దేవాది దేవుడు 1 సంవత్సరం అడిగి ఉన్నాడు కదా, 1 సంవత్సరం అడిగి ఉన్నాడు కదా. ఏదైనా తప్పు చేసినప్పుడు అయ్యా ఇంకొకసారి నాకు ఇంకొక అవకాశం నాకు ఇవ్వండి అయ్యా అని అడిగినట్లుగా ఆ దేవాది దేవుడి దగ్గర తలవాంచుకొని తండ్రి ఇంకొక సంవత్సరం నాకు ఇయ్యని ఆ తండ్రి అయిన దేవుడు ప్రాధేయపడతా ఉన్నాడు. ఈ సంవత్సరంలోనైనా మనము ఫలాలను చూపించకపోతే మరి ఆ దేవాది దేవుడి పరిస్థితి ఏ రీతిగా ఉంటుంది? ప్రియమైన దేవుడు మనం ఆలోచించాలి. ఈరోజు ఒక 2 ఫలాలను గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను. మీరేంత త్వరగా ముగిస్తాను. నా 2 ఫలాలు ఏంటి అంటే ప్రేమైన దేవుడు, భౌతికమైన ఫలం మొదటిది, రెండవది ఆత్మీయమైన ఫలం. ఆలోచించండి ప్రేమైన, ఇలా పెద్ద ఏదో మర్మం దాగలేదు. నేను మర్మాలే చెప్పట్లేదు, మామూలు విషయం. దేవుడు నాకు ఇచ్చిన తలంతులు బట్టే నేను ఇంకేదో ఎక్కడో ఏమో చూసాను చెప్పట్లేదు, కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి నాకున్న అవగాహనను బట్టి ఈ మాటలు నేను చెప్తా ఉన్నాను. అంటే చూడండి, ఒక మనిషి భౌతికంగా ఎంత ఫలిస్తున్నాడు ఆలోచించండి. అంటే నా ఉద్దేశం ఫలించద్దని కాదు, అభివృద్ధిలోనికి రావద్దు అనేది నా ఆశ కాదు. అందరము మన దేవుడు శ్రీమంతుడు, గొప్పవాడు, పరిశుద్ధుడు, ధనవంతుడు. ఆయన పిల్లలుగా ఉంటున్న మనము కూడా ధనవంతులం కావాలి, ఆశీర్వదించబడాలి, ఆస్తికి కర్తలుగా తరతరముల వరకు కూడా నిలిచి ఉండాలన్నదే దేవుడి ఆశ, నా ఆశ, మనందరి ఆశ. కాబట్టి ఇక్కడ ఈ 2 ఫలాలలో భౌతికమైన ఫలము ఎంతగా మనిషి అభివృద్ధిలోనికి వస్తా ఉన్నాడు ఆలోచించండి. రెండవదిగా ఆత్మీయమైన ఫలము. భౌతికమైన ఫలాలు ఉన్నట్లుగా ఆత్మీయమైన ఫలాలు ఉన్నాయా? మనిషి భౌతికంగా ఆశీర్వదించబడినట్లుగా ఆత్మీయంగా కూడా మనిషి ఎందుకు ఆశీర్వదించబడలేడు? భౌతికమైన ఫలాలను మనిషి అభివృద్ధిలోకి వస్తున్నట్లుగా ఆత్మీయంగా కూడా మనిషి ఎందుకు రాలేకపోతున్నాడు? ఈ విషయాన్ని ఈ సంవత్సరంలో మనం ఆలోచించాలి. ఈరోజు పూరి గుడిసెలో ఉన్న నేను మరుసటి సంవత్సరం వరకు పెంకుటిల్లోకి వస్తా ఉన్నాను. పెంకుటిల్లో ఉన్న నా బ్రతుకు బిల్డింగ్లోనికి దేవుడు మారుస్తా ఉన్నాడు. ఆలోచించండి ప్రియ సంఘం. చూడండి, ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి సాయపేట గ్రామంలో ఉన్న నన్ను దేవుడు మంత్రిని పట్టణానికి నడిపించాడు. అంటే చూడండి, ఒక భౌతికమైనటువంటి ఎదుగుదల మనిషిలో. అంటే ఈ ఫలాలు మనిషిలో వస్తూ ఉన్నాయి. చూడండి ప్రియమైన దేవుడు అదే ఆశిస్తా ఉన్నాడు. దేవుడు దాని గురించే మరొక సంవత్సరము దేవా నా పిల్లలకు కావాలి అని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. అంటే అంచెలంచెలుగా మనిషి భౌతికంగా, ఆర్థికంగా మనిషి ఎదుగుతూనే ఉన్నాడు. కానీ ఆత్మీయమైనటువంటి స్థితిలో మనిషి అక్కడే ఆగిపోతా ఉన్నాడు. మనిషి అక్కడే శిఖాన్ అయిపోయాడు అంతే. దానిలో అభివృద్ధి కనబడట్లేదు. దేవుడు అంటా ఉన్నాడు, దేవుడు ఆయన ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలోనికి వచ్చి ఈ మాట అన్నాడు? ఇన్నేళ్ళు అవుతుందయ్యా, ఫలాలు కనబడతలేవు ఆ మనిషిలో, ఆత్మ సంబంధమైన ఫలమే లేదయ్యా నేను, అసలు ఆమె ఏం కనబడతలేదయ్యా, ఇన్నేళ్ళు గడిచిపోయింది అని దేవుడు ఎన్నిసార్లు వచ్చి అడిగిపోతా ఉంటే ఆ తండ్రి అయిన దేవుడు ఎన్ని మార్లు బ్రతిమిలాడుతూ ప్రాధేయపడుతూ అయ్యా ఇంకొక సంవత్సరం, ఇంకొక సంవత్సరం, ఇంకొక సంవత్సరం, లేదయ్యా ఈ సంవత్సరం నేను బాగా చేస్తానయ్యా, చక్కగా చుట్టూ దాన్ని కొండి కట్టేసి దానికి కావలసిన ఎరువులు ఇంకా పోస్తానయ్యా. యేసు ప్రభు ఎన్నిసార్లు ఈ విధంగా ఆలోచన చేస్తూ వస్తా ఉన్నాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు. అంటే ఈ ప్రపంచంలో ఏ మనుష్యుని చూసినా, ఏ కుటుంబాన్ని చూసినా, ఏ గ్రామమైనా, ఏ మండలమైనా, ఏదైనా కానీ చూడండి పిల్లల, మనిషి భౌతికంగా ఎదిగిపోతున్నాడు తప్ప ఆత్మీయంగా మనిషి ఎదగట్లేదండి. మనిషి ఎందుకు పతనమైపోతున్నాడు, మనుషులు ఎందుకు దిగసారిపోతున్నారు అనే విషయాన్ని ఆలోచించగలిగితే ఆత్మీయమైన జీవితంలో ఆత్మ గురించి అసలు ఎవరికి పట్టి లేదు అన్నట్టుగానే కనబడుతుంది సమాజంలో.
కానీ ఆ దేవాది దేవుడు వచ్చినందుకు ఆ ఆత్మను రక్షించడం కొరకే, అది నిత్య అగ్నిలోనికి వెళ్ళకుండా దాన్ని ఆపుట కొరకే, దానిలో నుంచి నేను తప్పించుట కొరకే ఆ దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. అంటే చూడండి, భౌతికంగా ఉన్నటువంటి శ్రద్ధ ఆత్మీయమైనటువంటి స్థితిలో ఆ శ్రద్ధ లేకపోతాం. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ప్రేమైన దేవులారా, ఉదయం లేచి టిఫిన్ చేస్తున్నామంటే మధ్యాహ్నానికి అన్నం తినాలనేది కాదు. ప్రేమైన ఈ ఉదయం లేచి టిఫిన్ చేస్తున్నామంటే ఎంత తింటున్నామో దాని మట్టుకు కనీసము ఆ ఫలం అనేది చూపించాలి. దాని వల్ల కష్టపడాలి మనిషి. ఉదయం టిఫిన్ అయిపోయింది, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం డిన్నర్ అంటే డిన్నర్ కొరకు లంచ్ కొరకు బ్రేక్ఫాస్ట్ ఉందా ప్రేమైన? కాదు కదా. ఇప్పుడు అది తింటున్నావంటే నీ శరీరము బలం పొందుకుంటుంది. అదేవిధంగా మరి నీ ఆత్మ కూడా బలం పొందుకోవాలి కదా. నువ్వు ఆత్మీయమైన ఫలాలు పొందాలి అంటే నువ్వు ఏ విధంగానైతే ఈ భౌతికంగా నువ్వు తింటా ఉన్నావో, ఆత్మీయంగా కూడా ఆ ఆత్మ కావలసిన ఆహారాన్ని నువ్వు పెట్టాలి కదా. అది పెట్టకపోతే ఈ ఆత్మ ఫలాలు ఎలా కనబడతాయి? ఈ మంచి ఫలాలు ఎక్కడ కనబడతాయి? ఆలోచిస్తున్నారు? ఎప్పుడైనా ఆలోచించగలిగారా ప్రియమైన? చక్కగా బలంగా నిలబడాలి, బలంగా బోధించాలంటే పొద్దుగాల టిఫిన్ చేసేసి నిలబడుతున్నాం, మధ్యాహ్నానికి లంచ్ ఉంటుంది, ఈవినింగ్ డిన్నర్ ఉంటుంది. మరి అదేవిధంగా ఈ ఆత్మ నిలబడాలి కదా. ఈ ఆత్మ కొరకే కదా దేవుడు వచ్చింది. ఈ ఆత్మ రక్షించడం కొరకే కదా. ఈ ఆత్మ నరకంలోకి పోవద్దనే కదా. ఈ ఆత్మ తప్పించబడాలనే కదా. ఈ ఆత్మ కోటాను సంవత్సరాలు ఈ ఆత్మ నాతో పాటు ఆ పరిశుద్ధుల సభలో నాతో పాటు నా కుడి పార్శ్వమున నా పిల్లలు ఉండాలన్న ఆ స్వార్థమైన ప్రేమతో కదా దేవుడి లోకానికి వచ్చాడు కదా. స్వార్థం కదా. చూడండి, ఇందులో స్వార్థం కనబడట్లేదా ప్రియమైన? అంటే ప్రియమైన దేవుడి పిల్లరా, ఆలోచించాలి. దేవుడు ఒక సంవత్సరాన్ని ఇస్తా ఉన్నాడంటే దేవుడి కొరకు నేను ఏం చేయాలన్న తృష్ణ నిలో ఉండాలి. దేవుని కొరకు సంవత్సరం నేను ఏ పరిచర్యలో ముందుకు వెళ్ళాలన్న ఆలోచన నీలోనికి రావాలి. ఆ విధంగా వచ్చినప్పుడు ఆయన ప్రాధేయపడ్డ ప్రాధేయతకు ఒక ఫలం కనబడుతుంది. ఇది కదా దేవుడు కోరుకుంటున్నాడు. అంటే మనిషి ఎదిగిపోతాడు, చాలా సంతోషం. ఎదగాలన్న ఆశ నాకు ఉంది, మీరు ఎదగాలన్న ఆశ నాకు ఉంది. రేపైనా తెలుపుతారు. ఎదిగితేనే సంఘం నిలబడుతుంది, ఎదిగితేనే సంఘం ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాదని కాదు. కాకపోతే ప్రేమైన ఆత్మీయంగా కూడా కొద్దిగా పరిశీలన చేసుకోవాలి. దేవా, గత సంవత్సరంలో ఆ సంవత్సరంలో నా బ్రతుకు ఈ స్థితిలో ఉంది. ఈ సంవత్సరంలోనికి తండ్రి ఇంత గొప్పగా నన్ను ఆశీర్వదించావు. అది ఆరోగ్యంగానా, ఆర్థికంగానా, భౌతికంగానా, నీ కుటుంబ పరంగానా, నీ పిల్లల పరంగానా, నీ భార్య పరంగానా, నీ భర్త పరంగానా, ఏ విధంగా దేవుడు నేను ఆశీర్వదించాడు దానంతటిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆయన అంటున్నాడు, అయ్యా నేను అందరికీ నేను అందిస్తున్నానయ్యా, కానీ నేను పడిన ప్రయాసము, నేను ఎక్కడ బతిమలాడుతున్నాను, నేను ఎక్కడ అడ్డుగా నేను నిలబడుతున్నాను అనే విషయాన్ని మర్చిపోతున్నానయ్యా ఈరోజు జనాలు అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంతే. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలైన మనము ఆ దేవాది దేవుడు ఆత్మలో కూడా ఎదగాలి అనేది దేవుని చిత్తము. మనిషి భౌతికంగా ఎదిగినట్లుగా ఆత్మీయంగా కూడా మనిషి ఎదిగితే ఆ తండ్రి సంతోషపడతాడు, ఆ తండ్రి ఆనందపడతాడు. ఒక సంవత్సరం అక్కడ మనకు కనబడుతూ ఉంది, కానీ ఆయన కోటాను సంవత్సరాలు ఆయన ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కోటాను సంవత్సరం, ఈ ఒక్క సంవత్సరం దేవా నువ్వు నాకు అవకాశం ఇస్తే నా పిల్లలు కోటాను సంవత్సరాలు నీతో కలిసి జీవించేటట్లుగా నేను చేస్తానని దేవాది దేవుడు అక్కడ మాట్లాడతాడు. ఆ మాటలో ఉన్న అర్థము ప్రేమైన ఆ విధంగా ఉంటుంది. మరి ఇది పొందుకోవాలి అంటే ప్రేమైన దేవుని పిల్లలైన మనము మరి ఇది పొందుకోవాలి అంటే నీ రూట్ కరెక్ట్గా ఉండాలి.
నీ రూట్ కరెక్ట్గా ఉంటే నీలో నుంచి వచ్చే ఆ ఫలాలు కరెక్ట్గా ఉంటాయి. నీ రూట్ కరెక్ట్, నీ మార్గము సరైనదైతే నీలో నుంచి వచ్చే ఫలాలు కూడా ఫలభరితమైన ఫలాలు వస్తాయి. అందుకే కీర్తనకారుడు దావీదు మొదటిలో ఒక మాట మాట్లాడాడు. చూస్తారు, మొదటి అధ్యాయము 2వ వచనం అనుకుంటా చూడండి. కీర్తనల గ్రంథం తీయండి ఒకసారి ఒక మాట చూడండి. కీర్తనల గ్రంథము 3వ వచనం. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై, నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ప్రియమైన దేవుడిలో కనుక నీ ఉంటే, నీ రూట్స్ దేవుడిలో ఉంటే నీ ఫ్రూట్ చక్కగా ఉంటుంది. ప్రియమైన వాడు అంటే చూడండి, దేవుడిలో ఉండడం వలన ప్రియమైన దేవులారా అంటే చూడండి, ఒక సముద్రం పక్క పంటో కాలువ పక్క పంటో ఉన్న చెట్టు ఎప్పుడు చూడండి, దానికి ఎప్పుడు నీళ్లు వెళ్తూ ఉంటాయి కదా, అది ఎప్పుడు పచ్చగా కాదు, అది ఎప్పుడు ఫలిస్తూనే ఉంటుంది. ఎందుకు? దానికి తగినటువంటి ఆహారం వెళ్తూ ఉంది, దానికి కావలసిన బలం వెళ్తూ ఉంది, కాబట్టి అది పచ్చగా ఉండగలుగుతుంది. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నాలో మీరు నాటబడాలి. ఆ నీటి కాలువల యోరన నాటబడిన మొక్క ఏదైతే ఉందో మీరు నాలో నాటబడితే సరైన ఫలాలు మీరు ఫలిస్తారు. మీరు నాలో ఫలించండి, మీ ఫ్రూట్ సరిగా ఉంటుంది. మీరు నా మార్గంలోనికి రండి, మీ మార్గం సరళం చేయబడుతుంది. దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలమైన మనము ఆ దేవాది దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. 8వ వచనం మరొకసారి చదవండి. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువులు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండలేము. అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. దాన్ని నరికించి వేయమని అతనితో చెప్పాడు. అంటే చూడండి, ఇంకా దేవుడు కూడా అంటా ఉన్నాడు, దాన్ని ఈ 1 సంవత్సరం నేను ఆపుతా ఉన్నాను, దయచేసి అది ఫలిస్తేనే సరే, లేని ఎడల దాన్ని నరికేస్తానయ్యా, దాన్ని తీసేస్తా. ఎందుకంటే దాని స్థలంలో ఇంకొక మొక్క పెట్టినా అది సారం ఇచ్చి అది అభివృద్ధిలోకి రాగలుగుతుంది. అందుకే ప్రేమైన దేవులారా, ఆ యోహాను గారు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించుకుని మారాము అనేటువంటి ఆ స్థితిలో ఉండడం కాదు, ఆ ఫలాన్ని మీరు చూపించండి అని దేవుడు బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలమైన మనము ఆ దేవాది దేవుడు ఆ ద్రాక్ష తోట మాలితో దేవుడు మాట్లాడినప్పుడు ఆ దేవుడు మరొక సంవత్సరం మనకి ఇచ్చినాడు. ఎందుకంటే ఆయన కూడా తెచ్చుకోవడం ఎంత సమయమో పట్టదు, కానీ ప్రాణం పెట్టాడు, రక్షించుకున్నాడు, చివరి రక్తపు పొట్టు వరకు కాచాడు. కాబట్టి ప్రాణం ఇచ్చినోని కాబట్టి ఆ ప్రాణం విలువ తెలుసు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మరొక సంవత్సరాన్ని దేవుడు మనకి ఇచ్చిన ఈ సంవత్సరాన్ని దేవుని కొరకు మన ఆత్మీయ జీవితం ఎట్లుంది, మన భౌతికమైన పరిస్థితి ఎట్లుంది అని ఆలోచించుకుంటూ ప్రభు సన్నిధానంలో మనము ముందుకు కొనసాగాలని, ఆ దేవాది దేవుడు నువ్వు ఆత్మీయంగా ఫలించాలని, నీ ఆత్మీయమైన ఫలాలు ఈ సంవత్సరంలో దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన ఫలాలు మనము పొందుకోవాలని ఆ దేవాది దేవుడు నిన్ను నన్ను హెచ్చరించున్నాడు. కాబట్టి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. తల్లి వచ్చి మంచిది. ఒక మాట వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. మరి మన మధ్యలో ఉన్నటువంటి మరి ప్రేమ ముందుకు వచ్చి ఒక మాట ప్రార్థన చేసుకున్నాం. మాటల కొరకు ప్రార్థించి పరిశుద్ధ పట్లకు అందించిన మంత్రమైన పాలనకు కృతజ్ఞతాస్తుతులు ఉదయకాలం ప్రభు మరి
ఆరాధన వాక్యం ద్వారా మాతో మాట్లాడించినారు ప్రభా. మరి ఉదయకాలం ఇప్పటివరకు మీ సన్నిధి మాకు తోడుగా వచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నిన్న నేను నిరంతరం ఏకరీతిగా వచ్చిన తక్షణ వందనాలు. ఇదిగో ప్రభా, మరొక సంవత్సరం మా జీవితాలలో అనుగ్రహించిన తక్షణ వందనాలు చెల్లించుకుంటున్నాం. చెట్టుకు ప్రభా మరి కాయలు లేనప్పుడు, ఫలభరితంగా లేనప్పుడు ప్రభా, దాని చుట్టూ ఎరువు మరి త్రవ్వి ఎరువు వేయడానికి ఒక సంవత్సరం అడిగినప్పుడు ఇచ్చిన రీతిలో ప్రభా, ఇదిగో మా జీవితంలో కూడా మరొక సంవత్సరంలో పొడిగించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. గత సంవత్సరంలో చేయలేని ప్రభా పనులను లేకుంటే మీకు చేయవలసిన కార్యక్రమాలను ప్రభా ఈ సంవత్సరంలో చేయుటకు మరొక తరుణాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో చెప్పబడిన వాక్యము మా హృదయాలలో ఫలించటకు సహాయాన్ని దయచేయండి తండ్రి ప్రభా. 30 40 100 ఫలింప చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాము. దినదినము వాక్యం ద్వారా హెచ్చరిస్తుంటున్న తండ్రి మీకు వందనాలు. ఇదిగో ఈరోజు వాక్యము మా హృదయాలలో ఫలించటకు కృపను చూపించండి. చెప్పిన విషయంలో జ్ఞాపకం చేసుకోనండి. ఇంకా విషయంలో దీవించి ఆశీర్వదించమని మా హృదయాలలో ఉన్న వాక్యాన్ని ఎటు వెళ్ళిపోకుండా మరి సాతాను వచ్చి ఎత్తుకొని పోకుండా ప్రభా మరి మేము ఫలభరితంగా ఉండటకు దాన్ని ధ్యానించడానికి మరొకసారి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ. మరి అదే విధంగా ఉన్నట్లయితే కళ్ళు మూసుకున్నాం. ఓ నా తోటమాలి ఇంకో ఏడాది గడువు కావాలి. ఓ నా తోటమాలి ఇంకో ఏడాది గడువు కావాలి. ఫలించే ఆశ నాకుంది. ఈ నీ అగ్నితో కాచుమా, పరిశుద్ధ అగ్నితో కాచుమా. ఈ నీ అగ్నితో కాచుమా, పరిశుద్ధ అగ్నితో కాచుమా. ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనస్సు, ఇదిగో దేవా ఈ దేహం. ఈ నీ అగ్నితో కాచుమా, పరిశుద్ధ అగ్నితో కాచుమా. ఈ నీ అగ్నితో కాచుమా, పరిశుద్ధ అగ్నితో కాచుమా. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, నీతిశీలుడా, మిత్రుడు తండ్రి, నీ పాదాలకు వందనాలు. ఈ దినము ప్రభా మాతో మా అందరితో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ మాటలు మా హృదయాంతరంగంలో ఫలభరితంగా ఉండటకు మీరే కృప చూపమని ప్రార్థిస్తూ వేడుకుంటూ అయామర్థాన్ని చెప్పబడి నీ మాటలు మా హృదయంలో ఉండటకు నీ కాపుదల, నీ సన్నిధి మీరే అనుగ్రహింపచేయమని ప్రార్థిస్తూ మమ్మల్ని మేము మోసము చేసుకోకుండా అయా నీ వాక్యానుకూలంగా మా బ్రతుకులను మలుచుకునేటువంటి గొప్ప ధన్యత దయచేయండి. భౌతికంగా ఎదుగుతున్నాం, ఆత్మీయమైన స్థితిలో తండ్రి పడిపోతున్నాం. మేము అయా నీకు వందనాలు చెల్లిస్తూ మా ఆత్మీయమైన జీవితము తండ్రి నీ కొరకు నిలుపుకోవడానికి మీరు కృప చూపమని, పరీక్షించుకోవడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, పరిశుద్ధాత్మ నేను సాహసం సన్నిధి సహకారం చేరవలసిన ప్రతి వారికి, నాలేక నిలిచిన ప్రతి వారికి సదాకాలము దేవుని యొక్క కృప తోడయుడి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. అందరి కొరకు మంచి భోజనాలు ఉన్నాయి, భోజనం చేసి వెళ్ళాలని ప్రభు కొరకు